ఓటేసాను కానీ ఏం లాభం ఈ రోడ్ అంతా వర్షం కురిస్తే కాలు పెట్టడానికి లేదు ఎలా చెప్పండి ఎవరు ఏ రాజకీయ నాయకుడు వచ్చినా ఇక్కడైతే సాల్వ్ చేయటం లేదు ఒక్కళ్ళం వచ్చి ఇట్లా కాలు కింద పెట్టాలంటే చాలా చండాలంగా ఉంటుంది మోకాళ్ళ లోతు నీళ్లు ఎవరు కొట్టుకుపోతారో ఎవరు ఉంటారో కూడా తెలియదు ఏ నాయకుడైనా రానివ్వండి కానీ ఇది బాగు చేయాలి కదా మేము ఇప్పుడు 25 years అయింది ఇక్కడికి వచ్చి ఏ ఒక్క రోజు కూడా వర్షం పడితే ఇబ్బంది పడకుండా ఎవ్వరూ లేరు కూరగాయలు అమ్ముకునే వాళ్ళు అది కొట్టుకుపోతూ ఉంటాయి వాళ్ళ బండ్లు వాళ్ళు తీసుకునే ఛాన్సు టైం కూడా ఉండదు కానీ వాళ్ళకి కొట్టుకుపోతే రేపొద్దున ఆ బండి కొనుక్కోవాలని వాళ్ళకి డబ్బులు కావాలి కదా కనీసం మా కోసం కాకపోయినా కనీసం కొంచెం చిన్నవాళ్ళు వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు వ్యాపారాలు చేసుకునే వాళ్ళ కోసమైనా సరే ఈసారైనా వచ్చే సారు గెలిచిన సారు మేమందరం గెలవాలని కోరుకుంటున్నాము గెలిచిన సారు కనీసం కృష్ణానగర్ని పట్టించుకుంటాడేమో అడగండి అది వేస్ట్ ఆ తర్వాత ఇంకెవరం కూడా ఎవరికి ఓటేసినా ఇంతే నడుస్తున్నదంటవా ఎవరికి వేసినా ఓటు ఇదే నడుస్తుంది కిందటిసారి ఉన్నాయని ఏం చేశాడు కిందటిసారి ఈసారి అయితే మాకెవ్వరు కూడా ఎలక్షన్ ఓటు పేపర్ తీసుకొచ్చి మాకెవ్వరు కూడా మీరు ఓటు వేయండి అని పేపర్ కూడా ఇవ్వలేదు మేమే వచ్చి ఎత్తుక్కుని ఆ బ్యాలెట్ పేపర్ ఎత్తుక్కుని మేము వేసుకుని వెళ్తున్నాం ఎందుకంటే కనీస పౌరుడిగా మీరు ఏమైనా చేస్తారేమో ఈ గవర్నమెంట్ అని చెప్పేసి కనీసం ప్లీజ్ మా కోసం కాకపోయినా కనీసం చిన్నకారు సన్నకారు వీళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసమైనా ఈ వ్యాపారాలు చేసుకునే వాళ్ళ కోసమైనా వచ్చి కొంచెం కృష్ణానగర్ ఈ డ్రైనేజ్ సిస్టమ్ కొంచెం చూడండి మేము చాలా ఇబ్బంది పడుతున్నాం డ్రైనేజ్ సిస్టమ్ మాత్రం ఓటు మా ఓటు మేము లెంకొని మేమే వచ్చి మేమే స్లిప్పులు తీసుకొని అన్ని చేసి మేమే వచ్చి ఓట్లు వేస్తున్నాము కానీ ఇది ఎప్పుడు ఇట్లనే ఉంటున్నది ఎవ్వరు వచ్చినా వేస్ట్ అంటున్నారు వేసినా అవుతా మీ ఓటు ఓటు వేసినావా తమ్మి ఓటు వేసిండంట అక్క ఓటు వేసినావా ఏం ఇప్పుడు వేసినావా పొద్దుగల వేసినావా ఇప్పుడే ఇంతకుముందు ఇది వరదాకా ఏం చేసినా హాఫ్ అన్ అవర్ అయింది బూత్లో కూర్చున్నా బూత్లో కూర్చున్నదా ఆంటీ అక్క బాగున్నావా అక్క ఓటేసినావా ఇప్పటిదాకా 12 కొట్టిన దాకా ఆగినావా అక్క మరా నేను ఊరికి పోయిన ఉంటే ఇప్పుడే వచ్చిన తులజాపూర్కి పోయి వచ్చిన తులజాపూర్కి పోయి వచ్చిందా అంట ఈ అక్క అన్న ఓటేసినావే ఓటేసినాము అంతా బాగుంది కానీ ఏంటంటే కృష్ణానగర్లో వర్షం పడితే ఈ గల్లీ మనం ఎక్కడైతే నిలబడ్డామో ఇక్కడ మొత్తం మొక్కల రోజు నీళ్లు వస్తాయి పోయిన వారము ఈ ఓటర్స్ అందరూ ఎలక్షన్లు బైకాట్ చేస్తామంటే బస్సుల్లో అందరం చెప్పినాం అట్లా కాదు లీడర్లకు చెప్పినాం వాళ్ళు ఈసారైనా పట్టించుకొని ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలి ఇవాళ వర్షం పడితే మీకు ఇక్కడ ఓట్లు వేస్తానికి ఎవరు రారు ఈ 8 పోలింగ్ బూత్లు ఒక్క ఓటు కూడా పడపోవు నా రిక్వెస్ట్ ఏంటంటే లీడర్లు ఈ కృష్ణానగర్లో బి బ్లాక్లో ఈ డ్రైనేజ్ వ్యవస్థని సరి చేయాలి థ్యాంక్ యూ మొత్తం ఓట్లు అన్ని వేసుడే కానీ ఈ రోడ్లు పట్టించుకున్న నాదుడే లేడు అంటున్నారు మాట్లాడదాం తిని ఓటేసినావు కదా చెల్లిగా ఓటేసినావక్క ఓటు వేయలేదండి ఇక్కడ ఎవరు గెలిచారు ఎవరు గెలవలేనది ముఖ్యం కాదు డెవలప్మెంట్ లేదు డ్రైనేజీ వాటరు మంచినీళ్ళలో కూడా డ్రైనేజీ వాటరే వస్తుంది ఇది ఇక్కడ పొజిషన్ రోడ్లంతా గుంటలు నీళ్లు కూడా సన్నగా వదులుతున్నారు ఎక్కువ వదలట్లేదు వాటర్ ప్రాబ్లం కూడా ఉంది